వరిచియూర్ సెల్వం. ఈ పేరు వింటే చాలు అక్కడి జనం భయంతో హడలిపోతారు. ఇక అతను కనిపిస్తే చెప్పనవసరం లేదు, ప్యాంట్లు తడిపేసుకుంటారు. అంత భయంకరమైన రౌడీ అతను. మదురైలో ఈ సెల్వం పేరు మోసిన రౌడీ. అతనిపై ఏకంగా 14 కేసులు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు అతగాడి స్టామినా ఏంటో. అయినా ఇప్పుడు ఇతగాడి గురించి ఎందుకు చెబుతున్నామనుకోకండి. సెల్వం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిపోయాడు. ఎందుకంటే తాజాగా కాంచీపురంలోని అత్తివరదర్ ఆలయాన్ని అతను సందర్శించడమే. వరిచియూర్ సెల్వం లైఫ్ స్టైల్ చాలా రిచ్ గా ఉంటుంది. ల్యాండ్ మాఫియా, కిడ్నాపులు వగైరా వగైరా చేసి బాగానే సంపాదించాడు కదా, అందుకే అంత లగ్జరీ లైఫ్. ఒంటి నిండా బంగారం వేసుకుని తిరగడం అంటే సెల్వంకు మహా సరదా. బయటకు వచ్చినప్పుడే కాదు, ఇంట్లో ఉన్న ఒంటి నిండా నగలు, చేతి వేళ్లకు మందమైన ఉంగరాలతోనే ఉంటాడు. ఇతగాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. స్థానికంగా ఎక్కడ పెళ్లి జరిగినా, ఫంక్షన్లు జరిగినా సెల్వం అక్కడ వాలిపోతాడు. వాళ్లకి ఆశీస్సులు అందించి గిఫ్ట్లు కూడా ఇస్తుంటాడు. ఇక మార్కెట్లోకి ఏదైనా కొత్త వాహనం వచ్చిందంటే చాలు, వెంటనే వెళ్లి దాన్ని డ్రైవ్ చేయాల్సిందే. సెల్వంకు పొలిటికల్ పవర్ కూడా పుష్కలంగా ఉండడంతో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. ఇక అప్పుడప్పుడు బోర్ కొడితే తన ఏరియాలోని చిన్నారులను తీసుకుని లాంగ్ డ్రైవ్లు కూడా చేసేస్తుంటాడు. చుట్టుపక్కల ఉన్నవారికి డబ్బులు కూడా ఇస్తూ మహారాజులా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇలా తన రొటీన్ లైఫ్లో చేసే వాటన్నిటినీ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంత పెద్ద రౌడీ అయిన వరిచియూర్ సెల్వంకు 2 బలహీనతలున్నాయి. ఒకటి బంగారం, రెండోది దైవం. ఎప్పుడూ రౌడీయిజం చేసి చేసి బోర్ కొట్టిందేమో అత్తివరదర్ స్వామిని దర్శించుకుందామని సెల్వంకు ఆలోచన వచ్చింది. ఇంకేముంది, అంత పెద్ద రౌడీ అనుకుంటే ఇక అడ్డేముంది. ఆయనను అడిగేవారు, ఆపేవారు ఎవరూ లేరు. మదురై కమిషనర్తో స్థానిక ఎస్పీకి ఒక్క ఫోన్ కొట్టించాడు. అంతే, ఏకంగా తన పవర్ను ఉపయోగించి పోలీసుల చేతనే రాచ మర్యాదలతో స్వామివారి దర్శనం చేయించుకున్నారు. ఆలయంలో ఈయన స్వామివారికి పూజలు చేసే వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా మీడియాకు సెల్వం ఐటెంగా మారిపోయాడు. ఒంటి నిండా బంగారంతో కాంచీపురంలోని అత్తివరదర్ ఆలయాన్ని దర్శించుకున్నాడంటూ మీడియా కూడా హడావిడి చేస్తోంది. ఈ రౌడీ సకల మర్యాదలతో స్వామివారి దర్శనం చేసుకోవడంపై స్థానికులు కూడా లోలోపలే విచిత్రంగా చర్చించుకుంటున్నారు. వరిచియూర్ సెల్వం గురించి బయటకు అనేంత ధైర్యం ఉండాలి కదా పాపం. ఇది వరిచియూర్ సెల్వం కథ.